ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కూర అయితే కందిపప్పు చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, లేతకాయలు. చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం. చక్కగా కందిపప్పు కడిగేసి కాస్తన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేసాను. ఒక గంట నానిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుంటే తగినన్ని నీళ్ళు వేసి ఇలా ఉడికిపోతుంది అన్నమాట. ఇలాంటప్పుడు ఇందులో చింతకాయ వేయొచ్చు, మరలానే టమాటా వేయొచ్చు, మామిడికాయ వేయొచ్చు, ఏదైనా. ఉప్పు ఒకటే వేసే మనం అందులో వేసే ఐటెం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి లేత చింతకాయలతో చింతకాయ వండుతాను. చూశారు కదా, పప్పు ఇంతవరకు ఉడికింది. ఇప్పుడు చింతకాయలు ఇగోనండి, చాలా లేత కాయలు అన్నమాట. మరి ఇలానే వేసేసి పప్పులో వండేస్తూ ఉంటారు. పెచ్చిల కింద అయ్యి ఉంటుంది. అలాగొక రుచి. తినేవారు అలా తింటారనుకోండి. నేనైతే మా అమ్మ చేసేదని అలా చేస్తాను. ఇవి చక్కగా మరి కడిగేసానండి. దీని మీద కొంచెం ఎర్ర పొట్టులా ఉంటుందన్నమాట. కడిగేసి కాస్త నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను కదా, ఇదిగో ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చక్కగా ఈ రసం తీసి ఈ పులుపు ఆ పప్పులో వేసుకుందాం. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చక్కగా వేసేసాను కదా. ఇవి ఎందుకు ఇలా గరిటతో నలుపుతున్నానంటే ఇప్పుడే కదా ఉడికినవి, వేడిగా ఉంటాయి కదా, మరి చేయి పెట్టలేము కదా. అదే కనుక ముందు చింతకాయ ఉడికించి పక్కన పెట్టేసుకుంటే పప్పు ఉడికిన తర్వాత గబగబా చేతితో నలిపేయచ్చు, రసం వంచేయచ్చు. చక్కగా ఇప్పుడు ఇది రసం వచ్చింది. ఇందులో కొంచెం చన్నీళ్ళు వేస్తాను. ఇప్పుడు కొంచెం తుక్కు పడకుండా ఈ గరిటతో వేస్తాను, ఎందుకంటే చాలా వేడిగా ఉందన్నమాట. అందుకు ఇది చింతపండు పులప, ఇలాగా చింతకాయ పులప ఇలా వేయడం చాలా బాగుంటుందండి. ఇలా తుక్కు కింద ఉంటుంది. కాయల్లా చాలామంది వేసేసుకుంటారు. కాయలు అయితే ముదిరిన తర్వాత ఈ పొట్టు అనేది చెక్కేస్తామా, కోసేసి పప్పు అనేది కూడా తీసేస్తామన్నమాట. అప్పుడు వేసేసి అలా వండుతారు. అది గట్టిగా వండితే చాలా బాగుంటుంది. అది కూడా మా అమ్మ చేసేదే. ఆవిడ చేతి దగ్గర నేర్చుకున్నానండి. తల్లి దగ్గర నేర్చుకున్నది పిల్లలు చేస్తారు కదా. మరి చూసారు కదా ఎలా నలిగిపోయిందో, కాలుతుంది ఇది. ఇందులో సన్నీళ్ళు వేస్తాను. ఇప్పుడు చక్కగా తుక్కు తీసేసి మీకు చూపిస్తాను రసం. ఇప్పుడు చక్కగా తుక్కు తీసేసాను. చాలా వరకు చేయి కాలుతుందండి. ఇది సరిపోతుందండి పులప. ఇప్పుడు ఇలానే ఉడకనిచ్చేసి అప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వేసాం కదా, తాలింపులో ఎండుమిర్చి చేస్తాను. సరిపోతుంది కారం. పిల్లల్ని పెద్దల్ని దిష్టిలో పెట్టుకుని చేస్తాను అని చెబుతాను కదా. ఇది చక్కగా ఉడికాక తాలింపు వేస్తాను. ఇప్పుడు పప్పు అయితే ఉడికింది. పప్పు చింతకాయ మనం రసం తీసి వేసాం కాబట్టి ఇలా కొంచెం కొద్దిగా పలసగా ఉంటుంది. అదే కనుక ముదరకాయలు అయిన తర్వాత మరి తొక్క తీసి దాంట్లో పప్పు తీసి వేస్తే గట్టిగా ఉంటుంది. ఆ పప్పు వేరు, ఈ పప్పు వేరు. లేతకాయలు కదా, చాలామంది అలా వేసేస్తారండి. అలా నాకు ఇష్టం ఉండదన్నమాట. అందుకు రసం తీసి వేసాను. చక్కగా ఇది ఉడికింది. పక్కన పెట్టి పోపు వేసుకుందాం. ఇప్పుడు కళాయి వీటెక్కింది. ఏ పప్పు తాలింపు అయినా ఇలా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి తాలింపు వేసుకుంటే పప్పుకి రెట్టింపు రుచి వస్తుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మరి చక్కగా ఇప్పుడు కరివేపాకు ఒకటి ఉంచి ఉన్నాయన్నీ తాలింపు ఈ దినుసులన్నీ వేసేస్తాను. మరి ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. తిరగబాత పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తున్నాం. పిల్లలు పెద్దలు ఉన్నప్పుడు తప్పనిసరిగా పప్పు అనేది ఒక కూర ఉండాలండి. మనం ఏ కూర చేసుకున్నా కూడా పప్పు ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాంటి పప్పు కూర వండిన రోజు అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇది కాదంటారా? చక్కగా చూసారా, చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది కదా. తింటుంటే ఇంకా బాగుంటుంది. రొటీన్ అయినప్పటికీ కూడా మీకు చెబుతున్నానండి. ఈ కళాయిలో కొంచెం సన్నీళ్ళు అనేది వేయాలి. వేసి ఇలా వేయడం వల్ల కొడుకు సలవా అని అమ్మ చెప్పేది. అందుకే నేను చేస్తూ ఉంటాను. చూసారా, చక్కగా పప్పు చింతకాయ అయిపోయిందండి. లేకపోతే చింతకాయలు మనం భోజనం చేసేటప్పుడు కొంచెం తోడుకుంటుంది. చక్కగా పప్పు తాలింపు నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే ఇంకా మనిషికి నెయ్యి వేసుకొని అవసరం లేదు. అందరికీ నెయ్యి వేసినట్లే చక్కగా కమ్మగా చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. చూసారా, పప్పు చింతకాయ రెడీ అయిపోయిందండి. హ్యాపీగా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. దీనికి వడియాలు అప్పడాలు ఉన్నాయి, ఇవి వేస్తాను. చక్కగా చూసారు కదా, నచ్చిందా? ఇప్పుడు లేత చింతకాయలు వస్తున్నాయి కదా,
తప్పనిసరిగా తెచ్చుకుని ఇలా చేసుకోండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేద్దరు కానీ మంచి ఆరోగ్యమైన ఫుడ్ అండి. బయట ఫుడ్డు ఎప్పుడెప్పుడు తిన్నా మరి ఇంట్లో ఫుడ్డు అప్పుడప్పుడైనా తినాలి కదా, అదేనండి నేను చెప్పేది. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.